ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కనుక 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మరి కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మరి విశ్వాసులకు చక్కని దేవుని జ్ఞానం, ఆత్మీయమైన జ్ఞానంతో కూడిన భవిష్యత్తు కొరకై ఆయన ఎన్నో తలంపులు, ఆలోచనలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం సదాకాలం ఉండే దేవుడు కనుక ఆయన జ్ఞానము అనంతమైనది. కనుక భవిష్యత్తులో దేవుని ప్రేమించే వారికి, ఆయన యందు భయభక్తులు గలవారికి, కనుక దేవుని ప్రేమించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటామో, దేవుడు ఎవరిని ప్రేమిస్తూ ఉంటాడో ఆయన తప్పగా గద్దిస్తూ ఉంటాడు. తండ్రి ప్రేమించు కుమారుణ్ణి గద్దించి శిక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే భవిష్యత్తు కొరకు తన కుమారుణ్ణి మరి తీర్చిదిద్దాలి కనుక ఆయన కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు. కనుక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అయ్యా మీరెంతో లోకంలో జ్ఞానం కలిగి ఉన్నారు, లోకంలో చాలా మీరు జ్ఞానం కలిగి ఉన్నారు, అయితే ఆత్మీయమైన జ్ఞానము, దేవుని జ్ఞానము మీకు తక్కువగా ఉందని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని వ్రాస్తూ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంది. కనుక దేవుని గురించిన వార్త, జ్ఞానము, సువార్త ఇదంతా కూడా మనుషులకు వెరితనముగా ఉంది. అయితే రక్షించబడుచున్న మనకు, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మనకు, విశ్వాసులమైన మనకు అది దేవుని శక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అదే 1వ అధ్యాయం మన క్రిందకి వెళ్తే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడ్డితనము కలిగజేస్తూ ఉంది. దేవుని జ్ఞానము, దేవుని వివేచన, ఆలోచన లేకుండా వారికి గురుడ్డితనము కలుగజేస్తూ ఉంది ఈ యుగ సంబంధమైన దేవత, దుష్టుడు, సాతానుడు. మరి అవిశ్వాసులైన వారికి గురుడితనం కలుగజేస్తూ ఉంది అని ఎన్నో మరి జ్ఞానంతో కూడిన సువార్తకు సంబంధించిన ఎన్నో విషయాలు అపోస్తలుడైన పౌలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక కొరింథీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో దేవుడు తన్ను ప్రేమించేవారి కొరకు, దేవుడు ప్రేమించేవారి కొరకు అవి ఏవి సిద్ధపరిచనో కంటికి కనబడటం లేదు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరం కాదు. అవి మర్మము. దేవుడు తన పిల్లల పక్షంగా చేసే కార్యాలు భవిష్యత్తు కొరకే అవి ఎంతో మర్మముగా ఉంటాయి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మరి మాట, అడుగువాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా శక్తి గల దేవుడు మన దేవుడు. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలరు. మనం ఏదైతే అడుగుతామో, ఏదైతే ఊహిస్తూ ఉన్నామో, భవిష్యత్తు కొరకు ఏదైతే కలిగి ఉంటామో దానికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడని మరి అపోస్తలుడైన పౌలు భవిష్యత్తు కొరకే దేవుడు తన ప్రజల పక్షంగా చేసే ఆ మర్మాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక కొరింథీయులు అన్ని విషయాలు ఎంతో జ్ఞానం కలిగి ఉన్నారు. అయితే ఆత్మీయంగా చూస్తే వాళ్ళ కొంత జ్ఞానము కొదువుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైండెను, జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తమై నియమించెను, అది లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. కనుక లోకాధికారులకు
లోకంలో ఉన్న అధికారులకు ఎవరికి కూడా అది తెలియదు, మరుగుపరచబడి ఉంది. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపయోగు ప్రభుని సిలువ వేయకపోదు. కనుక లోకాధికారులకు ఆ మర్మము కానీ ఆ మహిమ ఐశ్వర్యం కానీ ప్రభుని గురించి తెలియలేదు. ఒకవేళ తెలిసి ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు సిలువ వేసి ఉండకపోయి. ఎందుకంటే నిరపరాధి, ఏ పాపం లేనివాడు దేవుడు, అటువంటి నిరపరాధిని. అందుకనే అక్కడ పిలాతు అంటాడు, ఈయన నిరపరాధి, ఈయన రక్తము మా మీద ఉండకుండా మీ మీద మీ పిల్లల మీద ఉండును అని నిరపరాధి యొక్క రక్తం అంటాడు. కనుక లోకాధికారులకైతే అది తెలియదు. తెలిసి ఉంటే ప్రభును సిలువ వేయరు అని మరి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. కనుక ఇది మర్మము అని ఆయన జ్ఞాపకం చేస్తూ, మరి మన దేవుడు తన పిల్లల విషయమై మరి ఎంతో మంచి భవిష్యత్తును ఆయన కలిగి ఉన్నాడు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినైన స్వాస్యం, అది పరలోకం గురించిన మర్మము. అది ముందుగానే దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబట్టలేదు. మనకి కేవలం కంటికి కనిపించి మాత్రమే మనం అడుగుతూ ఉన్నాం. అయితే దేవుడు మనకి కంటికి కనిపించినవి, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనది దేవుడు మనకి ఇవ్వాలని. అదే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారందైన స్వాస్యం, ఆ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వాలని దేవుడు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, దేవుడు ముందుగానే తన పిల్లల పక్షంగా ఆయన సిద్ధపరుస్తూ వస్తూ ఉన్నాడు. వాళ్ళ కొరకే తెలియని విషయాలు, వాళ్ళ గ్రాహ్యానికి మించినవి, మర్మమైన విషయాలను దేవుడు ముందుగానే సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ప్రేమించేవారికి మరి 91వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదాను, నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరుస్తూ ఉన్నాను. అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మోషే దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. దావీదు హృదయానుసారుడు, ఇష్టానుసారుడు. మరి దావీదు చూస్తే గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, మోషే చూస్తే కూడా గొర్రెల కాపరిగా ఉన్నాడు. మన గ్రాహ్యానికి మించింది, మన ఆలోచనకు మించింది. దేవుడు అనంత జ్ఞాని కనుక అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను వారిని తప్పిస్తూ ఉన్నానని జ్ఞాపకం చేసుకుంది. అందుకనే మోషే తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ గొర్రెలను కాస్తూ ఆ మిద్యాను బావి దగ్గర ఉన్న సమయాల్లో దేవుడు తన జ్ఞాపకం చేసుకుని మోషే విషయమై మరి ఆయన బాల్యంలో నైలు నదిలో తన తల్లి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అనాథిగా ఉన్నాడు, ఏ దిక్కు లేనివాడుగా ఆ ప్రవాహంలో, నైలు నది ప్రవాహంలో కొట్టుకుని వెళ్తూ ఉన్నాడు. అలాంటి సమయాల్లో దేవుని కనుదృష్టి మోషే మీద ఉంది. ఆయన్ని మరి తీసుకుని వచ్చి ఫరో కుమార్తెకి అప్పగించారు. సకల విద్యలు, ఐగుప్తు యొక్క సకల విద్యలు ఆయనకు నేర్పబడ్డాయి. తర్వాత ఆయన యువరాజుగా ఉండవలసిన వాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మోషే మరి ప్రభువా, నన్ను ఇశ్రాయేలుకు 6 లక్షల కాల్బలానికి నన్ను నాయకుడిగా సిద్ధం చేశావని తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ 92వ కీర్తన 5వ వచనంలో నీ ఆలోచనలు అతి గంభీరములు ప్రభువా, మానవుని పట్ల మీ ఆలోచనలు అతి గంభీరములు, కంటికి కనబడవు, చెవికి కనబడవు, మనుష్య హృదయానికి అగోచరము, పశుప్రాయులు దీన్ని గ్రహించరు. ప్రభువా, మా పట్ల మరి నీ ఆలోచనలు ఎంత ఉన్నతముగా, నీ సంకల్పములు ఎంత గంభీరముగా ఉన్నాయని మోషే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కనుక మనము మరి యోసేపును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి యోసేపు విషయంలో కూడా మనకి తెలుసు. ఆయన మరి గుంటలో నుండి మిద్యాని నుండి ఐగుప్తీలకి వాళ్ళు అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో
మరి అనుభవాలు గుండా బాధలు గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఏ ఐగుప్తుకి వాళ్ళు అమ్మివేశారో ఆ ఐగుప్తు దేశానికి యోసేపు మరి రాజుగా ఉన్నట్లుగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. కనుక సిద్ధపాటు దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో మనం చూస్తే దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి అర్థం కాదు. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. అందుకనే యోసేపు ఐగుప్తుకి రాజు అయిన తర్వాత ఆఖరు అధ్యాయంలో తన అన్నలతో తండ్రితో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. 50:19 వచనం. మేలు కొరకే దేవుడు సమస్తమును ఆనాడు మీరు కీడు చేయాలని ఆలోచించారు, దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. దుఃఖాన్ని సంతోషంగా, మరి ఏడుపును నవ్వుగా మార్చే దేవుడని యోసేపు తన జీవితంలో ఎరిగి, అయ్యా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి ఉన్నారు, అయితే దేవుడు నా పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు, అది మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతూ మా పక్షంగా వచ్చాయని మోషే ఏమి, దావీదేమి, యోసేపేమి, ప్రభువా మమ్మల్ని నాయకులుగా చేశావు, రాజులుగా చేశావు, నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి మాకు గ్రాహ్యానికి మించినవి అని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆఖరిగా మనం చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కనుక దేవుని ప్రేమించు వారికి లేదా దేవుడు ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి, వారికి విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనప్పటికీ దేవుని సంకల్పంలో ఆయన పిలువబడిన వారికి మేలు కలుగుటికే, కీడు కాదు, మేలు కలుగుటికే. రాబో దినాల్లో మీ పక్షంగా దేవుడు మేలుకరమైన ఆలోచనలే కానీ హానికరమైన ఆలోచనలైనా కలిగి ఉండలేదు. మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. మన గ్రాహ్యానికి మించింది మనకు తెలియదు, మమ్మల్ని నిన్నటి వారమే. అయితే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఆదిలో అంతాన్నే ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు మన పక్షాన్న అదేమిచ్చినా, అది కష్టమైనా నష్టమైనా సంతోషమైనా ఏదైనప్పటికీ మేలు కొరకే సమస్తమైనా జరిగిస్తూ ఉన్నాడు. అదే వచనము మరి అపోస్తులైన పౌలు కొరింథీయులకు ఎంతో మర్మమైన జ్ఞానంతో వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. మీరు లోక జ్ఞానం కలిగి ఉన్నారు, వెరితనముగా ఉంది. దేవుని శిలువను గూర్చిన సువార్త మీకు వెరితనముగా ఉంది అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేస్తూ ఉందని ఆ మర్మాన్ని జ్ఞాపకం చేస్తూ, అయితే దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచేవి కంటికి కనబడవు, చెవికి కనబడవు, మనుష్య హృదయానికి గోచరము కావని చాలా జ్ఞానయుక్తమైన మాటలు, వాక్యాన్ని ఆయన మరి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుడు మన కొరకై మరి భవిష్యత్తులో ఆయన మంచి సంకల్పములు, ఆలోచనలు కలిగి ఉన్నాడని మరి ఉదయకాల ధ్యానంలో మనం ఎరుగుట వరకై దేవుడు 2వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆ విధంగా దేవుడు మనకు కూడా మరి ఆయన భవిష్యత్తు కొరకే మనల్ని ఆయన సిద్ధపరచునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ధ్యానంలో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి ప్రభువా మీరు మాట్లాడిన లేఖన భాగం కొరకే వందనాలు ఆధారంగా చేసుకుని ప్రభు ఎన్నో ఆత్మీయమైన సంగతులను ప్రభు ఉదయకాలం మరి ధ్యానంలో మాకు తెలియజేస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఎవరైతే ఈ ధ్యానాన్ని ప్రభు వింటూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో వారి జీవితంలో మరి ప్రభు వారు కూడా మరి ఈ సత్యాన్ని ఎరగడానికి ప్రభు సహాయం చేయండి.
మా పితరులంతో ప్రభా విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో ప్రభా మరి మేలు కలుగుటికే దేవుడు. మాకు ఏది చేసినా అది ఎంత నష్టమైనా, అది ఎంత కీడైనా, అది మా భవిష్యత్తు కొరకే దేవుడు మాకు నేర్పించే అది అనుభవం అని ఎరిగి ప్రభా మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడని అటువంటి అనుభవంలోనికి వారిని తీసుకొచ్చారు. ఆ విధంగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి పరిస్థితులు గుండా మేము వెళుతున్నప్పటికీ ప్రభా మా పితరులను అటువంటి అనుభవాల్లో నడిపించి వాళ్ళని ప్రభా దృష్టాంతములుగా ప్రభా వారిని యుగాంతమందు ఉంచి ఉన్నాం. ఆ విధంగా మాదిరిగా ఉంచి ఉన్నాం. ఆ విధంగా మేము కూడా అటువంటి విశ్వాసం కలిగి ప్రభా మేము కూడా వెళ్ళటానికి మాకు నేర్పించండి, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.